ఏపీ మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. బోలేబాబా రాజస్థాన్ది, బోలేబాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని. అది ఉత్తరాఖండ్, ఇది రాజస్థాను అని అంటారు. ఎవరు? వీళ్ళు టీడీపీ బ్యాచ్. హెరిటేజ్ హైదరాబాదు, హెరిటేజ్ విజయవాడ రెండు ఒకటి కాదు స్వామి. కావా? హెరిటేజ్ రాజస్థాను, హెరిటేజ్ ఉత్తరాఖండ్. పోనీ ఆ ఉత్తరాఖండ్కి వీళ్ళే కదా పంపించింది ఇన్స్పెక్ట్ చేయడానికి. వీళ్ళే కదా అదే పనిగా ప్రత్యేకంగా పంపించి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళని క్వాలిఫై చేసి ఆ తర్వాత ఆర్డర్లు ఇచ్చింది. వీళ్ళే కదా. మేము అడుగుతా ఉన్నాం, హెరిటేజ్ హైదరాబాద్ అయినా, హెరిటేజ్ విజయవాడ అయినా, ఏదైనా ఒకటే. హెరిటేజే, బోలేబాబాది. నెక్స్ట్, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ టైం లైన్. టెండర్లు ఖరారయింది, నెయ్యి సప్లై మొదలైంది. ఇది ఒకసారి నిజంగా ఇది అందరూ గమనించాలి. ఇది నేను చెప్పేది. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఎవ్రీబడీ షుడ్ ఫోకస్ ఆన్. It's very, very important aspect. See, March 16th, 2024 election code came into existence. March 16th, 2024 election code came into existence. మే 13, మార్చ్ 16 ఎలక్షన్ కోడ్ వచ్చింది. మే 13, 2024 పోలింగ్ జరిగింది. May 13, 2024 polling took place. May 15th, 2024 tenders were opened. After the election, 2 days after the elections, tenders were opened. Supply order issued to AR Dairy 2 days after polling. June 4th, 2024 election results came. Government announced. Chandrababu Naidu took over. June 12th, AR Dairy first started supplying ghee. June 12th, AR Dairy ghee supply చేయడం మొదలుపెట్టింది. ఏఆర్ డైరీ సప్లై చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు పాస్ ద టెస్ట్. The so-called AR Dairy, which started supplying from June 12th, 2024, the 4 tankers that were supplied in June 12th, on June 12th, 20th, 25th, and July 4th, have all passed the test. Subsequently, on July 6th and July 12th, subsequentగా July 6th, July 12th, 2024లో ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. టెస్ట్ ఫెయిల్ అయింది. July 23, 2024 NDDB రిపోర్ట్ వచ్చింది. July 25, 2024 ఈ 4 ట్యాంకర్లు which failed the test అవి వెనక్కి పంపించినారు, were sent back. July 27, 2024 ఆ rejected 4 tankers parked near a stone crusher in Srikalahasti. The rejected 4 tankers were parked near a stone crusher in Srikalahasti secretly. August and September 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. August and September 2024 secretly resupply of the rejected 4 tankers
back into the TTD at 4 a.m. in the morning. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తిరిగి వచ్చినాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఆగస్టు సెప్టెంబర్లో. సెప్టెంబర్ 18న దీనికి టీటీడీ అబ్జెక్షన్ కూడా చెప్పాల, తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాటు, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్నీ ఉన్నాయని. నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన ఏమవుతాను, టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి, నెయ్యి ఎప్పుడు సప్లై అయింది, శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి, వచ్చిన ట్యాంకర్లు నెయ్యి ఎప్పుడు వాడినారు, అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నప్పుడు, కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? నేను ఒకటే అడుగుతా ఉన్నా, హౌ ఇస్ వైఎస్ఆర్సీపీ కనెక్టెడ్ when the entirety of right from the time the tenders were finalized, supply of ghee took place, the testing which took place, tankers rejected, and the same very tankers coming back into TTD, once again TTD accepting. When did all these things take place? How is YSRCP connected?